నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 8 ఏప్రిల్ 2025 మంగళవారం ఉదయం ఈరోజు వీడియోస్తున్నా. ఇప్పటి వరకు బై రోడ్డు 700 కిలోమీటర్లు దాటినాం సార్. ఇక నిన్ననే అక్కడ యమునా ఎక్స్ప్రెస్ వీడియో చేసిన కాబట్టి ఇక నేను మళ్ళీ వీడియో వేయలేదు. 3 బండ్లు బై రోడ్ వేస్తున్నాయి. అయితే మన దగ్గరికి నేను నిన్న 2-3 వీడియోలల్లో రేపు పోతున్నా అని చెప్పాగానే పాపం ఒక 3 మనుషులు వచ్చారు, హైదరాబాద్ వాళ్ళు. అన్న మేము వస్తామంటే సార్ రండి ఎక్కించకపోతే అని చెప్పిన. వాళ్ళు ఏదో పని మీద వచ్చారట. బ్యాగులు కూడా చెక్ చేసినా ఏమన్నా మందు బాటిల్ లాంటివి ఉంటాయని, చూస్తే ఏం లేవు. ఇక అంత అయిపోయింది. ఇక బయలుదేరే ముంగట అడిగిన, సార్ మరి నేను వీడియో చేస్తా, ఎందుకంటే నేను మిమ్మల్ని ఎక్కించకపోతున్నా కదా, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియకుండా నా వెంబడి వస్తారు. మంచి జరిగినా చెడు జరిగినా మీరు నా బయలు కూర్చుంటారు. నేను మిమ్మల్ని ఎక్కించుకొచ్చినట్టు సమాజానికి కూడా తెలుస్తుంది. నేను చేసేదే ఫ్రీ సేవ, మీ దగ్గర ₹1 తీసుకోను. బై రోడ్ వచ్చేటప్పుడు తిండి ఖర్చు అవన్నీ చాయ్ పానీ కూడా నేనే పెట్టుకుంటా. ఏదో నాకు ఒక తొవ్వ దొరికింది, దాంట్లో నాకు వచ్చే ₹10 మీకు ₹1 నేను ఖర్చు పెడతా. అంతే తప్ప మీ దగ్గర ఏదో మిమ్మల్ని ఎక్కించుకున్నందుకు డబ్బులు తీసుకుంటాను, లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకుంటాను, లేకపోతే మీ దగ్గర వేరే రకంగా ఏదన్నా మీకు నేను ఇబ్బంది పెట్టద్దని కాదు. కాకపోతే ఏంటంటే మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి నాకు అలవాటు సార్. ఎవరు వచ్చినా నేను యూట్యూబ్లో చూపెడతా, ఇట్లా పలానా ఊరు నుంచి వచ్చిర్రు, వాళ్ళని నేను ఎక్కించకపోతున్నాను, నాకు చెప్పుడు అలవాటు అని చెప్తే ఆయనే కస్టమర్ అయితే వీడియోలో చూపెట్టుడు అయితే మేము రాము అని అన్నాడు. అయితే రాకపోతే నాకేం నష్టం లేదు సార్, మీ ఇష్టం. మీరు అత్తే 3 బండ్లు ఉన్నాయి, బండ్లు ఒకళ్ళు ఎక్కి రావచ్చు, లేదంటే నా బండ్లనే ఎక్కుతా అంటే ఇండి వల్ల నేను ఇద్దరిని వచ్చి పెట్టుకుంటే ఒకళ్ళు వేరే బండ్లే కూర్చోరని చెప్పిన. నో ప్రాబ్లం అని చెప్పిండు. కానీ మేము ఎక్కడ ఏ వీడియోలో కూడా నేను మీతోటి కనబడా అన్నాడు. ఇక కనబడకపోతే నేను మిమ్మల్ని ఫ్రీగా ఎందుకు ఎక్కించకపోతా సార్, నేను ఎక్కించకపోను. మీరు ఆ ట్రైన్ మిస్ అయినా అన్నారు. మళ్ళీ ట్రైన్ నెక్స్ట్ డే ఒకరోజు ఉండైనా ట్రైన్లో ఊరికి అని చెప్పి బయలుదేరినాక ఒక నోయిడా దాటి నోయిడా సిటీలో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది వాళ్ళ దగ్గరికి. అన్న మేము వీడియోలో కనబడతాం, మళ్ళీ వస్తాం, కొంచెం ఎక్కడున్నో చెప్పు, మేము ఇక్కడ నుంచి నీ దగ్గరికి వస్తాం, కారు ట్యాక్సీ తీసుకొని వచ్చి నీతో ప్రయాణం చేస్తామన్నాను. అప్పటికే నేను చాలా దూరం వచ్చేసిన సార్, ఇప్పుడు ఆగుడు కుదరదు, మీరు ట్రైన్కి వెళ్ళిపోరని చెప్పి వాళ్ళు కొంచెం బాధపడ్డట్టున్నారు. తిట్టుకొని ఉంటారు, నన్ను కోపం వచ్చి ఉంటాయి. నా తప్పేముంది సార్, నేను చేసేదే హెల్ప్. నేను వీడియోలో చెప్తాను, నేను 10 మందిని ఎక్కించుకొస్తున్నా, వాళ్ళ దగ్గర ₹1 తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ నచ్చిన ఉంటే కూడా రారని చెప్తాను. ఇక మీరు రానంటే దానికి నేనేం చెప్తాను. అయితే ఈ విషయం కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, అంతకుముందు ట్రిప్లో కూడా నేను ఒక 100 మందిని ఎక్కించుకొచ్చిన. అందులో 5-6 వస్తే ఒక 2 వీడియోలో కనబడు, మిగతా 3 షాటుకు జాక్కున్నాడు. అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసి జాక్కుంటారో, మరి నేను వాళ్ళని ఎక్కించుకొచ్చి తప్పు చేసిందో నాకు అర్థం కాదు. నాకేముంటుందంటే, ఇంతమంది నేను ఎక్కించుకొస్తున్నా అని బాగా మందికి తెలియాలి. తెలిస్తే అయ్యో రమేష్ ఒక మంచి పని కూడా చేసిండు తీ. ఇప్పుడు చెడ్డ పని చేస్తే చెప్పాల్సిన అవసరం లేదు, సమాజానికి టక్కని తెలిసిపెడుతుంది. కానీ మంచి పని చేస్తే చెప్పుకునే పరిస్థితి ఉంది. మంచి పని చేసిన నేను అని చెప్పుకుంటాను. నేను ఇగో ఈ పని నేను మంచి చేసిన, ఇలా కూడా ఎక్కించుకొచ్చిన, ఫ్రీగా తీసుకొచ్చి బస్ స్టాండ్లో దించిన, జైత్యాలు దించిన, అక్కడ దించిన, నాకు అలవాటు అది. అట్లనే వీడియోలో చెప్తా అని ఎక్కించుకొని మధ్యప్రదేశ్ వచ్చి వీడియో ఏంగా చెప్తే మేము వీడియోలో రాము. మేము ఇక అప్పటిదాకా రెస్పెక్ట్ ఉన్న మనిషి ఆ ఒక్క విషయం కాడికి వచ్చే వరకు కథ మేము ఎట్లా కనబడుతున్నాం, మేము వీడియోలో వస్తామా, మేము అఫీషియల్స్, మేము విఐపీలం, మేము నీతో వచ్చుడే ఎక్కువ, నువ్వు వీడియోలో పెడతావా అన్నారు. ఇంకా ఆ రోజే డిసైడ్ అయినా. అందుకే ఫస్ట్ చెప్తా, నాతో ప్రయాణం చేయాలంటే యూట్యూబ్లో కనబడాలి. అట్లయితేనే నాతో రాదు, లేకపోతే రాకూడదు. మీకు పట్టే ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, బస్సు కూడా ఒకటి హైదరాబాద్ టు ఢిల్లీ బస్సు కూడా నడుస్తుంది, ఎన్నో ఒక దానిలో వరకు. కానీ అన్న నీతో వస్తాం, మేము ₹1 ఇయ్యం, కానీ మేము వీడియోలో కూడా కనబడం అంటే మీకు దండం, నాతో రాకూడదు. నాకేంటంటే ఒక మనిషి తోడు ఉంటే మాట్లాడుకుంటా మెల్లమెల్లగా నీదో ముచ్చట నాదో ముచ్చట జర్నీ ఏర్పడది, గమ్యస్థానం తొందరగా ఏరుకున్నట్టు అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే నాకు అలవాటే ఒంటరి ప్రయాణం. కానీ ఏమో సుందరకాండ పెడితేనంటే నాన్ స్టాప్ అది మోగుతూనే ఉంటుంది, నేను కూడా భజన వేసుకుంటే బండి నడుపుతాను. అంతే తప్ప మీరు రానంత మాత్రం నాకేం నష్టం ఉంటుంది సార్. ఇప్పుడు నిన్న
మీరు ఎక్కుంటే ఈరోజు నాతోటి 800 కిలోమీటర్లు ప్రయాణం చేద్దాం. మీరు నా ఎంబర్ రాక నన్ను వీడియో కాడికి వచ్చే వరకు ఫీల్ అవుతుంది, నేను వెళ్ళేత్తి. తర్వాత మీరు ఫోన్ చేసినా నేను ఆగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అన్నం మీద మనం అలిగితే మన కడుపు మాడుతుంది, కానీ అన్నంకి ఏమైతే సార్ మీ పరిస్థితి గదే అయింది. మీరు అన్నం తినే సమయానికి నేను పల్లెలలో తీసుకొచ్చి పెడితే నేను వెండి పల్లెంలో అయితే తింటా, కంచం ఈ స్టీల్ కంచాలలో తినా అంటే ఇంత పల్లెం స్టీల్ కంచం కూడా పోయి ఇప్పుడు ఆకలాయే, తిండి దొరకకపోయి అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు కూడా ఫోన్ చేసారు, అన్న నీతో వచ్చిన అయిపోతుండే, అనవసరంగా మావాడు ఏమవుతుండే అన్న వీడియోలో కనబడితే నువ్వైనా కొడతావా తిడతావా, అయ్యో ఇలా 14 రోజులు ఎక్కించుకొస్తా అని చెప్పుతుంటుంది. కానీ ఈ ఒక్కడు ఏబట్టి మేము అందరం బలైనాం, అట్లుంటుంది. అందుకే వీడియో ఎందుకు ఎత్తున్నా అంటే మళ్ళీ రేపెప్పుడన్నా వాళ్ళన్నా మీరు నాకు ఫోన్ చేసి అన్న నీ ఎంబడి మేము ఇంటికి వస్తాం, మేము 4 ఉన్నాం 3 ఉన్నాం అంటే రారి, నాకేం ప్రాబ్లం లేదు, ఎక్కించకపోతే ₹1 ఎక్కువ నాకు, మీరు తిండి పైసలు కూడా మీకు నేనే పెడతా, నాకు అది పెద్ద ముచ్చటే కాదు. కాకపోతే ఏంటంటే వీడియోలో చూపెడతా, ఇక 14 రోజుల్లో నేను ఎక్కించుకొస్తున్నా ఫ్రీగా. ఇది నేను చెప్పుకుంటా, నాకు అలవాటు. ఏం లేదు, మేము వీడియోలో కూడా కనబడం మేము వీఐపీలమంటే మంచిగా ఫ్లైట్ టికెట్ రిటర్న్ బుక్ చేసుకోర్రి, 6,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. మంచిగా పోయి హైదరాబాద్లో దిగి ఇంటికి పోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2-3 గంటలలో ఇంటికాడ ఉంటాం. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.